ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఆ ముగ్గురు కొడుకులకు ఫస్ట్ ర్యాంకులే వచ్చినాయి. అందరూ టాపులు ఉన్నారు. కానీ అవ్వయ్యలేమో ఇద్దరినే మెచ్చుకొని వాళ్ళకే గిఫ్టులు కొంటే మూడో కొడుకు చిన్నబుచ్చుకోడా భగ్గా అలిగి ఇంట్లోకెంచి పోయినా పోతాడు. అగో అచ్చం అదే అవుతున్నది తెలంగాణ కమలం పువ్వు పార్టీలా. ఒకటి చెయ్యబోతే ఇంకోటి అయ్యేటట్టున్నది తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీ లీడర్ల కథ చూస్తుంటే. ఇప్పుడిప్పుడే ఇగురు పెడుతుంది అనుకున్న కమలం పువ్వు ఒక్క రెక్క ఊసిపోతుందా అనే డౌట్ కొడుతున్నది. పార్టీలో గెలిచిన లీడర్లందరూ సమానమే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అనుకున్నారు అందరూ. కానీ కిషనాల సారుకు మళ్ళపారి కేంద్ర మంత్రి పదవి వచ్చే, బండి సంజన్నకు కొత్తగా కొలువు వచ్చే, కేంద్ర మంత్రులు అయినాక హైదరాబాద్ వస్తున్నారని వాళ్ళకు సన్మానం జోరు జులూస్ తీయాలని చూస్తున్నారట. అగో వాళ్ళకే సన్మానాలు చేస్తారు, మమ్మల్ని పట్టించుకోరా అని మిగిలిన ఎంపీలు గరం అవుతున్నారట. మేం గెలిచిన వాళ్ళం పిచ్చోళ్ళమా అనుకుంటా కత్తులు నుడుతుర్రట. సన్మానం చేస్తే అందరికి చేయాలి, లేదంటే సప్పుడేక ఉండాలి. కానీ ఇదే పద్ధతయా అని గెలిచిన లీడర్ల అభిమానులంతా మొత్తుకుంటున్నట. మరి వాజివే కదా. బీజేపీ నుంచి అరవింద్ సారు 2 మాటలు గెలిచిండు. ఇప్పటికే సీనియర్ మోస్ట్ లీడరు డీకే అరుణ మేడం 2 మాటలు మంత్రిగా చేసింది. ఓ పారి ఎమ్మెల్యే అయ్యి మొన్న ఎంపీ అయిన ఈటల రాజేందర్ అన్న కూడా ఉండనే ఉండే. ఇంకో దిక్కు ఓ పారి ఎమ్మెల్యే ఇప్పుడు ఎంపీగా గెలిచిన రఘునందన్ సారు లేడా. ఇంతమంది పెద్దోళ్ళు ఉండగా ఇద్దరికే సన్మానం చేసుడు కరెక్ట్ కాదని బీజేపీ వాళ్ళు మస్తు కోపం మీద ఉన్నారట. అతి చేస్తే మతి చెడుతుందనే శాస్త్రం తెలంగాణ పెద్ద పువ్వు లీడర్లకు తెలిసేదాకా ఇట్లనే నడిచేటట్టున్నది కదా. అయితే ఇలా కొట్లాట సన్మానం కోసం కాదు, కేంద్ర మంత్రి కొలువులియలేదనే కోపంతో ఇట్లా కాళ్ళ కట్టెలు పెట్టే పనులు చేస్తున్నారని బయటోళ్ళు అనుకుంటున్నారు.